పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ సబ్బవరం. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ జెండా ఎగురవేసిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ప్రారంభమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన. ఏలేరు ఆధునీకరణ పనులను వెంటనే చేపట్టండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను విన్నవించుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగ గుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తి పెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుగా ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యకర్తల ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వేదిక మైక్ వేదిక పైనున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, రాష్ట్రంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అదే మాదిరిగా పార్టీ నేతలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్. మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే, ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది.
ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళ పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అప్పటి వరకు ఎంతోమంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఎలాంటి సంస్కరణలు చేయని వ్యక్తులు. ఉండమ్మా, ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. కూర్చోండి. వాళ్ళ ఆ పక్కది ఏంటి, కొంచెం కూర్చో. కూర్చోండి. ఈ సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం కదా. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టమన్నారు. దేవాలయాన్ని సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేవాలయం అభివృద్ధి పనులు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల మూలంగా భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వస్తారని, అనకాపల్లి పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం తరఫు నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్, మల్ల సురేంద్ర, పీవీజీ కుమార్, ఆలయ చైర్మన్ పీలా నాగసేను పాల్గొన్నారు. అమ్మవారి అమావాస్య జాతరని ప్రారంభించుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ, అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది. పెద్దలు, స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారి కృషితో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కృషితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు
మూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే ఇప్పుడు ఆ కోర్టు కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోట్ల, మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మం, సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్, అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మన హిందూ దేవతల్ని, ముస్లిం దేవతల్ని, అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా, అలాగే ఒక టూరిజంగా డెవలప్ అవడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది. తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి, శ్రీలా గోవింద్ గారికి, దాడి వీరభద్రరావుకి, ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీ చైర్మన్గా నాగశ్రీను గారిని, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తారు. నిలవేలిపోయినటువంటి నూకాలమ్మ దేవతగా ప్రతిష్ట 600 సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీవెలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో, మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం రావడమే కాదు, కూటమి ప్రభుత్వం ఈ 9-10 నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూర్తి విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర 20,000 కొత్త అమావాస్య పండగని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండగది రాష్ట్ర పండగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు, ఇదే మొదలుపెట్టడం కాదు, ఉత్తరాంధ్ర 20,000 రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి మన మంత్రివర్యులు రవీంద్ర గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, గోవింద్ గారికి, దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా, గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నూకాలమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు, నాయకులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదరణలో అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు కొంత రామకృష్ణ గారు,
అందరూ కూడా ఈరోజు అమ్మవారికి బట్టలు సమర్పించి ఈరోజు నుంచి ఉత్సవాలు ప్రారంభించడానికి చాలా సంతోషం. అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్గా ఏదైతే డిక్లేర్ చేసేదానికి ఆ రోజు స్థానిక శాసనసభ కొత్త రామకృష్ణ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన వెంటనే ఆయన ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా అవును నూకాలమ్మ ఉత్తరాంధ్ర 20 ఏళ్ళకు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఆయన వెంటబడే ఆర్డర్స్ ఇవ్వడం. నిజంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో చూసుకుంటారు. ఎల్లప్పుడూ కూడా ఈ అమ్మవారికి ఇలాగనే జరగాలి, ఆమె దీవెనలు ఎల్లప్పుడూ మన అందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీదట రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మన నూకాలమ్మ తల్లివారు ఆశీస్సులు ఇవ్వాలని, ఇక్కడ ప్రజలంతా కూడా సంతోషంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ ఈ ఫెస్టివల్కు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 43 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఇన్నేళ్లు నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. సుమారు 1200 మందికి పైగా తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ప్రత్తిపాడు నియోజకవర్గాలతో పాటు పలు ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, చింతమనేడి అబ్బాయి సత్యనారాయణ, అలాగే మోతుకూరి వెంకటేష్, కుక్కుడప్పు బాలాజీ, వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఎంటర్ అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 29 మార్చ్ 1982లో ప్రారంభమైంది మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం మొదలైంది. అదే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇవాళ ఆ ఆవిర్భావంతో మొదలుకొని మన ప్రజా జీవితంలో పునరంకితం అవుతూ ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ మన పార్టీ ముందుకు సాగుతుంది. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ చూపెడుతున్న మన ప్రజల ఆదరణ. ఈ ఆదరణ మనం అదే ఒక ఎగ్జాంపుల్, మన మొన్నటి ఎలక్షనే ఒక ఎగ్జాంపుల్. మనం రికార్డ్ స్థాయిలో 93% స్ట్రైక్ రేట్ తోటి మనం ఇవాళ రికార్డ్ స్థాయిలో సీట్లు తెచ్చుకున్నాం. మనం ఇదే మన ప్రజాదరణ ఎంతగా మన తెలుగుదేశం పార్టీకి ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మనం అంతా ఒక కొత్త ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక కొత్త ఉత్సాహంతో మనం అందరం పనిచేసి ఇలాంటి ఎన్నో వసంతాలు మరెన్నో చేసుకోవాలని మీ అందరితోటి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇంత మంచి పార్టీలో మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ప్రజల్లోకి మన పార్టీ కార్యక్రమాలు, అలాగే పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. మనం అంతా కూడా ప్రజలకి అండగా నిలబడదామని మీ అందరితో సందర్భంగా మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజలకు ఎప్పుడూ అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏలేరు ఆధునీకరణ పనులను వెంటనే చేపట్టాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ విన్నవించుకున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణ దృష్టికి ఏలేరు ఆధునీకరణ గురించి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి వరకు పాదయాత్రలో కూడా మాట ఇచ్చారు, ఎండిపోవడం కూడా పెట్టాలి. దానికి పురుషోత్పట్నం ప్రాజెక్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది డ్రైన్ ఏరియాది కూడా ఇచ్చి 160 కోట్లు టెండర్ పిలిచి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి వర్క్లు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ 4 నెలలు ఆపేసినా మేము దాని గురించి అప్పుడు గట్టిగా ధర్నాలు, అతను వచ్చినప్పుడు కూడా ముట్టడి ఇవన్నీ చేస్తే గొల్లపల్లి మీటింగ్లో మొదలు పెడతా ఉన్నాడు. ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఆపేయాలన్న. దీని వెనక్కి వెళ్తాయండి ఏలేరు మోడర్నైజేషన్కి రైతాంగం తరపున పిఠాపురం తెలుగుదేశం పార్టీ దగ్గర 5 సంవత్సరాలు పోరాడింది. అటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ పిలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి 5 సంవత్సరాలు రైతులకి దగ్గర కోట్లాది రూపాయల నష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి
అదే ప్రాజెక్ట్ని మొన్న కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మేము కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు మేము కూడా రైతులకి పిఠాపురం జంక్షన్లో మేము కూడా మాట ఇచ్చాం. అంచేత ఇది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే టైలెండ్లో మీరు చేయాలి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మోడర్నైజేషన్ ఎప్పుడు కూడా టైలెండ్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి కనీసం ఒక మనం 300-400 ఇచ్చి టైలెండ్ పిఠాపురం నుంచి వర్క్ స్టార్ట్ చేసి రైతులను ఆదుకోకపోతే విపరీతంగా నష్టపోయేది ఎవరంటే పిఠాపురం అండి. చేసేది ఏమన్నా ఒక పులిహార ప్యాకెట్ ఏదైనా ఉంటే అది తప్పితే ఇంక వేరేది లేదు. నా ఇబ్బంది వస్తుందని ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మన కలెక్టర్ గారు కూడా మరి అక్కడ ప్రజెంట్ చేయడం మేము ఆయన కూడా గౌరవిస్తున్నాం. ఏంటంటే జిల్లా ఇష్యూ అక్కడ ప్రజెంట్ చేశారు కాబట్టి క్యాబినెట్లో. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మరి యాక్చువల్గా ఇదంతా కూడా 8 సంవత్సరాలు పోరాటం ఉందని తెలుగుదేశం పార్టీ అక్కడ పిఠాపురం దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది సీఎం గారికి కూడా మరి రెస్పెక్ట్గా ఇబ్బంది కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఎలక్షన్లో మాటించాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీకు బడ్జెట్ ఎక్కువ అవుతే బడ్జెట్ని సగం చేసుకుని టైలెండ్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు పిఠాపురం నుంచి స్టార్ట్ చేయమని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఆ గడులో చేయకపోతే దీనికి ఇబ్బంది అవుతుంది. రెండోది పురుషోత్తపట్నం ఆల్రెడీ 5 ఏళ్ళు అతను ఆపేసారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చాక ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. దాన్ని మళ్ళీ టైంకి చేసి ఏలేరు ప్రాజెక్టు రిజర్వాయర్ని మనం నింపుకోకపోతే మళ్ళీ పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అదొకటి మానిటర్ చేయవలసిందిగా కోరుతుంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా షిప్ యార్డ్ కాలనీలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలను గాంధీ గ్రామ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకుడు కలిదిండి బద్రీనాథ్, కుల పెద్దలు రౌతు అప్పారావు, ధనాల రామారావు, మరాడ రాజారావు, లక్ష్మణరావు, దుర్గారావు, కామేశ్వరరావు, చిన్న సురేష్, రౌతు ఈశ్వరరావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సిద్ధార్థ కాలనీ ప్రజలకు కూడా హిందుస్థాన్ సిద్ధార్థ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నూకలం పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పండగ ప్రతి సంవత్సరం కూడా బాగా జరిగింది. మరికొన్ని అధికారిక కారణాల వల్ల సిద్ధార్థ ఫ్యామిలీలో ఇల్లు తీసడం వల్ల అందరూ బయటికి వెళ్ళిపోయారు. అయినా సరే ఈ రోజు నూతనం పండగ అనగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తుంటారు. వారికి ప్రత్యేకించి ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేసిన మీడియా వారికి అందరూ కూడా ఈ సభ బట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి పెద్దలు తెలియజేసినట్టు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి అన్న తెలియజేశారు. 4 తరాలు పైగా ఈ నూకాంబిక అమ్మవారి విశిష్టత ఏంటంటే ఆ రోజున వారు పెద్దలు పూర్వీకులు మరి వారు మొదలుపెట్టింది అదే దినదిన ప్రవర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కాలనీ నుంచి చాలా మటుగా 90% ఏమో వెళ్ళిపోయినా కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి ఈ రోజున తప్పకుండా నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం అన్నది నిజంగా అమ్మవారి తాలూకా మహిమకు నిదర్శనం అని తమందరికీ తెలియజేసుకుంటూ ముందు పెద్దలు వారి తండ్రులు వారు మొదలుపెట్టింది వారు నడుపుతున్నారు. తర్వాత వారి తర్వాత తరం పిల్లలు ఇది మరింత దినదిన ప్రవర్తమానమై మరిన్ని తరాలు నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు ఈ పారిశ్రామిక ప్రాంతానికి అలాగే విశాఖపట్నానికి ఉండాలని కోరుకుంటూ నమస్కారం. అయితే అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొట్టమొదటి చెప్పాలంటే నూకాంబిక అమ్మవారు ఆ చెట్టు దగ్గర అలాగే ఒక రాయి ఉండేది. దాన్ని మా పూర్వీకులు అంటే ఇప్పుడు 4 తరాలు ఇప్పుడు షిప్ యార్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ నూకాంబిక అమ్మవారి యొక్క పూజా పునస్కారాలన్నీ మా పూర్వీకులు చేసేవారు. 2 తరాలే, మీ 3వ తరం, ఇప్పుడు 4వ తరం కూడా చేస్తున్నారు. అయితే మొత్తం కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి ఆ పండుగ రోజున వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు
అమ్మవారిని ఆశీస్సులు పొందుతుంటారు. అయితే ఈ షిప్యార్డ్ కాలనీ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో వచ్చేవారో వేరు ప్రాంతాలు వెళ్ళిపోయినా కూడా ఇక్కడికి ఈ రోజు అమ్మవారి దర్శనానికి వస్తున్నారంటే ఆ అమ్మవారే రప్పించుకుంటారని మా యొక్క అభిప్రాయం. నేను హిందుస్థాన్ షిప్యార్డ్ లో SC/ST ప్రెసిడెంట్ గా చేశాను, ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశాను. అలాగే కలిదిండి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ లో కూడా పోస్టులు చేశాను. తర్వాత రెల్లికుల సంక్షేమ సేవా సంఘం, రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సేవా సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేసి రాష్ట్ర మహాసభలు కూడా వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం పెద్దలుగా మేమంతా ఉండి కుర్రాళ్ళు ముందుకు పెట్టి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. రాను ఎంకరేజ్ అవుతుంది. పండగ అమ్మవారు దర్శించుకోవడానికి రాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేద ప్రజల గుండె చప్పుడులో నుంచి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ప్రజా సమస్యలు, పేదవాడి సమస్యలు, సంక్షేమం ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏ పార్టీ అన్నా సరే అన్న ఎన్టీ రామారావు గారు నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలు కాపీ కొట్టారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వేరొకరు పథకాలు కాపీ కొట్టిన బాపత ఎక్కడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రామారావు గారు ఈవేళ మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల బియ్యం ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. పక్కా ఇల్లు నిర్మాణం చేసింది అన్న ఎన్టీ రామారావు గారు. మొత్తం రాజకీయ పార్టీలు అందరూ తెలుసుకోవాలి, సంక్షేమం అంటే ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, పేదవాడి ఆశయాల సాధన అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అంచేత ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీనే అల్లల్లాడించిన పార్టీ. నిర్దాక్షిణ్యంగా మన రామారావు గారిని దించేస్తే 5 కోట్ల మంది ప్రజలు కూడా మళ్ళీ ఇందిరాగాంధీ అదే చేతులతో రామారావు గారిని మరి అధికారంలోకి ఎక్కించే విధంగా చేసిన కార్యకర్తలున్న బలీయమైన పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటంటే పార్టీకి నష్టం ఎవరైనా చేశారన్నా ఎవరు కూడా ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తారని చెప్పి తెలియజేస్తారు. అటువంటి పునాదులు బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీని మరి రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి శ్రమపడి అటు ఒక నగరం సైబరాబాద్ నగరం కానివ్వండి, అదేవిధంగా బోల్డ్ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, చెప్పుకోకపోతే సమయం సరిపోదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని బలంగా తీసుకునేలేదు. మరి ఈరోజు కూటమిలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకొక పక్క నాణానికి రెండవ సైడ్ లోకేష్ గారు 2008 నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీకోసం పాదయాత్ర అనుకుంటుంది. మండపేటలో చంద్రబాబు నాయుడు గారు బస చేసి ఉండగా పిఠాపురాన్ని భారీ ర్యాలీ చేసాం 2000 మందితో. మరి అదే లోకేష్ గారు 2014 ముందు 45 లక్షల సుమారు మెంబర్షిప్ చేసి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నెముక, వారి కుటుంబాలు బాగోవాలని చెప్పి మొట్టమొదటి ఇన్సూరెన్స్ పెట్టి మరి అందరికీ సహాయ సహకారాలు అందించిన భావి తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే తదుపరి
2014 తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసలు నరేగాల నిధులు ఇలా తేవచ్చా అని చెప్పి యావత్ భారతదేశం కూడా చూసి నేర్చుకుంది ముఖ్యమంత్రులందరూ. ఆ విధంగా నిధులు తీసుకొచ్చి మరి నారా లోకేష్ గారు 75% ఈ రాష్ట్రంలో కాదు, మన పిఠాపురంలో కాదు, ఏ గ్రామంలో 75% మనం ఒక మాట ఇచ్చామప్పుడు 2014లో ఆడబడుచుకు కాలికి మట్టి అవ్వకుండా రోడ్లు వేస్తామని మనం తెలియజేశాం. దాని ప్రకారమే నారా లోకేష్ గారు అన్ని గ్రామాల్లో కూడా మరి నరేగా ద్వారా రోడ్లు వేశారు. ఇంకా ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మిగిలిన అన్నీ కూడా అవి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ముందుకు నడుస్తుంది. అటువంటి నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటి సభ్యత్వాలు చేశారు తెలుగుదేశం పార్టీ మెంబర్స్. 1 కోటి సభ్యత్వాలు గల ఏకైక పార్టీ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక పక్క రామారావు గారు వేసిన పునాదులతో సంక్షేమంతో ముందుకు నడిచిన పార్టీ, తదనంతరం చంద్రబాబు నాయుడు గారి కష్టం శ్రమతో అభివృద్ధి పదంలో నడిపించి అన్ని రకాలుగా డ్వాక్రా సంఘాలు కానీ ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి స్కీములు తీసుకొచ్చి ఆర్థికంగా నిలబెట్టిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు. వేళ 2047 అన్నది విజనం ప్రభుత్వాలకు పెట్టుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక కార్యకర్తగా నేను పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో క్రమశిక్షణ ఉన్న సైనికుడిగా ఈ పార్టీకి కూడా 2047 అన్నది పెట్టవలసిన బాధ్యత ఉంది. ఈ పార్టీని నిలబెట్టడానికి, కోట్ల మంది మెంబర్షిప్ చేయడానికి మరి కారకులైన భావితరం నాయకుడు, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని నేను సవినయంగా తెలియజేస్తూ భవిష్యత్తులో 2047 భవిష్యత్తులో 2047 భవిష్యత్తులో ఈ పార్టీకి దశ దిశ నిర్ధారణ చేయవలసిన బాధ్యత ఉంది. ఎంచేదంటే ఒక ప్రోగ్రాం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ పార్టీని ఇంకా అభివృద్ధి ఎలా చేయాలి, ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తలకు ఏ విధంగా సహకారాలు అందించాలన్న ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మరి పార్టీ మీద ఉంది. అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వం ఈరోజు యువత అంతా కూడా ఉవ్వెళ్ళూరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మరి ఆయన పడి కష్టం కానీ, ఆయన పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఎంచేదంటే యువగలం పాదయాత్రతో నారా లోకేష్ గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళారు, కింది స్థాయి వరకు. ఏదైతే సమస్యలు ఉన్నాయో, చేనేత కార్మికులు అవనండి, మత్స్యకారులు అవనండి, బీసీ వర్గాలు అవనండి, రైతాంగ సమస్యలు అవనండి, మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా సముద్రపు కోతలు అవనండి, ఈ సమస్యలన్నింటి మీద ఎక్కడికెక్కడ మరి వారి యొక్క సమస్యల మీద మీటింగులు పెట్టుకుంటూ 3200 కిలోమీటర్లు నడిచిన నాయకుడు నారా లోకేష్. ఎందువల్ల నడిచారంటే ఈ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలందరికీ కూడా భయభ్రాంతుల్లో ఉన్నారన్న ఒక మంచి ఉద్దేశంతో మరి నారా లోకేష్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి 3200 కిలోమీటర్ల మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శి సూరిశెట్టి రాము, పిల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు కాన్రేగుల నూక అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవానికి అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మళ్ళ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాడ్రాపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండా ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ళ రాజేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదవారి కోసం సమాజ సేవ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించారని, స్థాపించిన 9 నెలల్లోనే అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. పేదల కోసం కిలో ₹2 బియ్యాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆలోచన మేరకు ఈ తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గూడు నీడ అనే నినాదంతో కూడిన ఆశయాలను అట్టడుగు బలహీన వర్గాలకు చేరవేరే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్ల నరసింగారావు, కొయిలాడ రమణబాబు, పిల్లి సూర్యనారాయణ, కొయిలాడ రాంబాబు, మల్ల శంకర్, సూరిశెట్టి శేఖర్, కొయిలాడ రెడ్డి నాయుడు, కొయిలాడ తేజ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. ఎందుకంటే చాలా మందికి తెలియలేని విషయాలు తెలియపరిచారు. ఈ పార్టీ చాలా మందికి పేదవాళ్ళకి ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే పార్టీ ఇదే.
మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే, ఇంకా రాజకీయంగా ఎదగాలనుకుంటే ఈ పేదలకే అవకాశాలు ఉంటాయి ఈ పార్టీలోనూ. మరి మన అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం. తీసుకెళ్తుంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఎవరిని పెట్టినా నాయకుల్ని, కూటమి నాయకులే అవ్వచ్చు, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎంతో చక్కగా మన నాయకుల్ని అందరినీ కూడా ఐక్యతగా తీసుకెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా ఆయన ఎన్టీ రామారావు గారి పేరుతో, తెలుగుదేశం పార్టీ పేరుతో ఇంత మంచిగా ప్రజలకి సేవలు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం. చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం జెండా ఎగరేసుకోవటం, పైనుంచి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే మన తెలుగు జాతికి చాకుచక్యంగా మన ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమనే కాకుండా మన తెలుగు జాతిని కూడా మంచి ఉద్దేశంతో, ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా కిలో రూపాయి బియ్యం కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలు అంటే పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీ పెట్టి అంచులంచులా వాడలా తీసుకెళ్ళి ఎంతో ఈరోజు పార్టీ ఆయన లేకపోయినా కానీ పార్టీ 42 సంవత్సరాలు దాటిపోయి 43వ సంవత్సరంలో సొరబడుతున్న సందర్భంగా మన గ్రామంలో, వాడవాడలో, జిల్లాలో, రాష్ట్రంలో మొత్తంగా తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారాలు జరుగుతున్నందున ఇది ఇంకా పూర్తిగా చేయాలని సంకల్పిస్తూ వాడవాడల అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రోజు. మరి ఈ యొక్క పండుగని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన గ్రామంలో కూడా ఈ నందమూరి తారక రామారావు గారి విగ్రహంతో పాటు ఈరోజు పార్టీ స్థాపించిన రోజు కాబట్టి మనం అందరం కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి అలాగే ఇంకా మన గ్రామానికి కావలసినటువంటి ఏవైనా నిధులుంటే మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంటను చూసి మన గ్రామంలో కూడా ఏ లోటుపాట్లు ఉన్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ ద్వారా మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మరి అందువల్ల ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించినందుకు నా యొక్క సంతోషాన్ని తెలుపుతూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ సబ్బవరం. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కమ్మాలపాలెం గ్రామానికి చెందిన సిరుబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల 15వ తేదీ నుండి ప్రతిరోజు పిలిపించి చేయని పనిని ఒప్పుకోమంటూ తన భర్తను చిత్రహింసలకు గురి చేశారంటూ బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి, ఆమె భర్త, వారి అనుచరులు తన భర్తను కనపడనివ్వకుండా చేశారని ఆరోపించింది. దీంతో తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో మార్చి 28, 2025న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఫారెస్ట్ అధికారికి హైకోర్టు నుండి ఫారెస్ట్ రేంజర్ ఉషారాణికి పోలీసులకు బాధితుడిని వచ్చే నెల 1వ తేదీన హైకోర్టుకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది. దీనిపై నిన్న మార్చి 28న శుక్రవారం సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని, కక్షతో పరిమితుడిగాలో తమ వద్దకు రేంజర్ ఉషారాణి, తన భర్త మరియు సిబ్బంది వచ్చి తమని భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి తెలిపింది. తన భర్తను వదిలేయాలంటే తనను ఖాళీ పేపర్పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది. తనకు నమ్మకం తోచక ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కు నిన్నటి రాత్రి ఫిర్యాదు చేశామని తెలిపింది. తమకు న్యాయం చేయాలని, తన భర్తను తన దగ్గరికి పంపించాలని, సందర్భంగా మీడియా ముఖంగా తను మాట్లాడలేనని స్థితిలో ఉండడం చేత బాధిత మహిళ చెల్లి మీడియాతో వ్యక్తపరిచింది.
కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. 2 వారాల క్రితం మా మాయగారు పొలం నరికించడానికే పరిధంలో పొలం నరికెత్తున్నారండి. రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి. పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్ళిపోయారండి. యాన్ని తీసుకెళ్ళిపోయి 2 వారాలు అయిందండి. రోజు తిప్పుతున్నారండి. ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి. మొన్న 26వ తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి. ఉదయం వెళ్తే 4 గంటలకు మేము ఫోన్ చేసామండి. మాయా అదే రాలేదండి మాయా అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారు నైట్ వరకుని, తర్వాత వస్తాను అన్నారండి. అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి. మేము కేసు పెట్టండి. నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి. ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మాయ గారిని తీసుకొచ్చేస్తాం మేము, సంతకం పెట్టండి అని బెదిరించారండి. కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. ఎందుకు సంతకం పెట్టినారని అది తెలియలేదండి. మాకు దేని మీద పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం. అంత కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. నైట్ వచ్చామండి. నైట్ వస్తే ఎస్సీ గారు లేరు, ఉదయం రమ్మన్నారండి. 2 వరకు కూర్చుండి ఇంక వెళ్ళిపోయామండి. మళ్ళీ ఉదయం వచ్చామండి. 2 వరకు కూర్చున్నామండి. కొట్టారండి. మామూలు పుల్లండి, అడుగు పుల్లండి, ఇటుకి బట్టీలకండి. చేలో పట్ట భూముల్లోనే కొట్టాడండి. ఆ పట్ట భూముల్లో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్ళిపోయి కేసు అన్న రాయాలా లేకపోతే పైన అవి 2 చేయలేదండి. రోజు రమ్మనేది అనేదండి. కొట్టబారంటండి. రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టబారంటండి. మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కొట్టేస్తున్నారు, బాబు కొట్టిపోయారు బాబు, నాకు భయం వేసేస్తుంది, నేను ఏం చేయాలి తెలియలేదు, నేను ఒప్పుకుంటే కేసు ఇంకొక పేరు చెప్పండి అని చెప్తున్నారండి. ఇంటి కూడా రేంజర్ గారండి. ఎల్లుడల్లా పేరు చెప్పే నీది గది రోడ్డు వేరే వాళ్ళది, నీ మీద ఎంత పెట్టుకున్నావు నువ్వు పేరు, వాళ్ళ పేరు చెప్పే నీకు వదిలేస్తామని అనేవారంటండి. నేను ఎంత చెప్తాను, నా పేరు నా లోడ్ అయితేనే వేరే వాళ్ళ పేరు నేను ఎంత చెప్తాను మా మాయగారు అనేవారంటండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. 2 వారాల క్రితం మా మాయగారు పొలం నరికించడానికే పరిధంలో పొలం నరికెత్తున్నారండి. రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి. పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్ళిపోయారండి. యాన్ని తీసుకెళ్ళిపోయి 2 వారాలు అయిందండి. రోజు తిప్పుతున్నారండి. ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి. మొన్న 26వ తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి. ఉదయం వెళ్తే 4 గంటలకు మేము ఫోన్ చేసామండి. మాయా అదే రాలేదండి మాయా అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారు నైట్ వరకుని, తర్వాత వస్తాను అన్నారండి. అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి. మేము కేసు పెట్టండి. నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి. ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మాయ గారిని తీసుకొచ్చేస్తాం మేము, సంతకం పెట్టండి అని బెదిరించారండి. కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. ఎందుకు సంతకం పెట్టినారని అది తెలియలేదండి. మాకు దేని మీద పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం. అంత కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. నైట్ వచ్చామండి. నైట్ వస్తే ఎస్సీ గారు లేరు, ఉదయం రమ్మన్నారండి. 2 వరకు కూర్చుండి ఇంక వెళ్ళిపోయామండి. మళ్ళీ ఉదయం వచ్చామండి. 2 వరకు కూర్చున్నామండి. ఉదయం వచ్చామండి. సార్ బయటకు వెళ్ళారు వస్తానన్నారండి అని మళ్ళీ ఇప్పుడు ఉదయం 7 గంటలకు వచ్చామండి. 10 వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎస్సీ గారు వచ్చారు. ఇంకా తీసుకోలేదండి. ఇప్పుడు అడిగారండి, ఇంకా తీసుకోలేదు. ఇంకా రాజీ కూడా ఉన్నారు, మేము బయట ఉన్నామండి. ఇప్పుడు ఏం చేసింది పుల్ల కొట్టారండి. మామూలు పుల్లండి, అడుగు పుల్లండి, ఇటుకి బట్టీలకండి. చేలో పట్ట భూముల్లోనే కొట్టాడండి. ఆ పట్ట భూముల్లో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్ళిపోయి కేసు అన్న రాయాలా లేకపోతే పైన అవి 2 చేయలేదండి. రోజు రమ్మనేది అనేదండి. కొట్టబారంటండి. రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టబారంటండి. మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కొట్టేస్తున్నారు, బాబు కొట్టిపోయారు బాబు, నాకు భయం వేసేస్తుంది, నేను ఏం చేయాలి తెలియలేదు, నేను ఒప్పుకుంటే కేసు ఇంకొక పేరు చెప్పండి అని చెప్తున్నారండి. ఇంటి కూడా రేంజర్ గారండి. ఎల్లుడల్లా పేరు చెప్పే నీది గది రోడ్డు వేరే వాళ్ళది, నీ మీద ఎంత పెట్టుకున్నావు నువ్వు పేరు, వాళ్ళ పేరు చెప్పే నీకు వదిలేస్తామని అనేవారంటండి. నేను ఎంత చెప్తాను, నా పేరు నా లోడ్ అయితేనే వేరే వాళ్ళ పేరు నేను ఎంత చెప్తాను మా మాయగారు అనేవారంటండి. జైల్లో పెట్టేస్తాం లేకపోతే నువ్వు ఆ పేరు చెప్పకపోతే అనేవారంటండి. మా ఆయన గారు కావాలండి. మాకు 4 రోజులు అయిందండి మిస్సింగ్ అయ్యి. రేంజర్ గారి మీద అండి. వాళ్ళ ఆయన గారు ఎందుకు ఎదిరిచ్చారో చెప్పమానండి. నా పేరు అంజిబాబు అండి. 14వ తారీఖునే బండి పెట్టుకున్నారండి. లోడ్ కడితేనే రాజమండ్రి రేంజ్ గారు వచ్చారండి. రాజమండ్రి బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టామండి. కేసు కట్టారండి. మామూలుగా కేసు గారు కడతాని చెప్పి పలానా పేర్లు చెప్పని అడిగారండి. ఎవరి పేరు చెప్పడానికే మమ్మల్ని లోడ్కేం పెట్టలేదని చెప్పామండి. పలానా పేర్లు చెప్పని బెదిరించారండి. చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి. 14 రోజులు డైలీ పొద్దున్న రమ్మడం, సాయంకాలం పంపించడం, కూర్చోబెట్టి బెదిరించడం. రేంజ్ గారు ఆయన గారు వచ్చారండి. అక్కడికి అతను కొట్టబడండి. రామకృష్ణ గారిని నన్ను ఏకమయ్యి పేరు చెప్పలేదండి. అయినండి వస్తేమండి
వీళ్ళు మన బుధవారం నాడు వీళ్ళు రమ్మని కోరెట్టారండి. వెళ్ళామండి. వెళ్తే కాగితాలు రాయించారండి. సంతకం వేరే అతని మీద కేసు కట్టారండి. మేము సంతకం పెట్టమండి దాని మీద అని చెప్పామండి. పెట్టనంటే కొట్టబోరండి ఇద్దరు. నన్ను మీరు కొట్టినా చేసినా ఏం చేసినా మేమైతే సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి. ఆ రోజు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి. అతను అప్పటి నుంచి కనపడలేదండి. నిన్న మళ్ళీ వచ్చారండి రేంజర్ గారు అతను వచ్చి నన్ను 10 మంది వచ్చి తిమ్మాపురం ఊరి సేవ తీసుకెళ్ళారండి. మా ఊరి నుంచి మాది ఏలేశ్వర మండలం మరుగుడు పంచాయతీ అండి. తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ. తీసుకెళ్ళి అక్కడ కాగితం రాసుకున్నారండి. కాగితం రాసుకుని సంతకం పెట్టు, లేదండి బండి మీకు ఇవ్వం, సంతకం పెడితే బండి అవుతుంది, లేదంటే కోర్టుగా వేస్తాం, జైల్లో వేస్తాం బెదిరించారు నన్ను. నేను ఆ భయంతో మా కుర్రలందరూ ఫోన్ చేశానండి. ఫోన్ చేయగానే మా నాన్నగారు అందరూ వచ్చారండి. వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అడగని మా ఊరు గట్టిగా అడిగారండి. వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళో రేంజర్ గారు వాళ్ళందరూ నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి. పుట్ల పిట్టమారకారండి, బొడ్డకర్రలండి, రైతు పట్ట భూములు అండి. పార్కులో కాదండి, పామిల తోట మన పట్ట భూమిలో పెట్టామండి, పరిమి తోటలో పెట్టామండి. ఏలేశ్వర మండలం పరిధిలో ఉన్నదాన్ని రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి. నిన్న సాయంకాలం 5:30 టైంకి వచ్చారండి. వచ్చి తిమ్మాపురం తీసుకెళ్ళారండి నన్ను. దేనికంటే తిమ్మాపురం తీసుకెళ్తారో నేను ఊళ్ళో ఉంటాను కదా అని అడిగితే వెళ్ళి తిమ్మాపురం రానారండి. ఇల్లు అక్కడ 10 మంది ఉన్నారండి. 10 మంది నుండి నాతో బలవంతంగా సంతకం పెట్టబోయారండి. పెట్టకపోతే నీ బండి రాదో, లేదంటే నేను కోర్టుగా వేస్తాం, కేసు వేస్తామని గట్టిగా బెదిరించారండి. రేంజర్ గారు ఆయన ఆ రోజు బండి ఎట్టుకున్నాడు వచ్చారండి. అటు ఏం లేదు సార్, అతనికి ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని బెదిరించాడండి. కరదండి వీళ్ళందరికీ వస్తాను, లేదంటే ఏదైనా కేసు వేస్తాం, నిజం చెప్పండి వేరే అతను ఎరిగించి చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి. వాళ్ళు ఎవరో కేసు తెప్పిస్తే మమ్మల్ని ఊళ్ళో రానవరండి. మేము ఒప్పుకుంటున్నాం కదా, మేము తప్పు చేసామని ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళ పేరు చెప్పండి మమ్మల్ని బెదిరింటున్నారండి. ఈరోజు ఏలేశ్వర మండలం పరిమితడక గ్రామంలో ఒక గిరిజన మహిళే ఆయన్ని రాజభూమింగి రేంజర్ గారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది. గత 15 రోజుల క్రితం 15 రోజుల నుంచి కూడా ఆవిడ్ని ఆ సోదరుని రాజభూమింగి రేంజర్ గారు ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళడం, పంపించడం, తీసుకెళ్ళడం, మళ్ళీ పంపించడం, అలాగా చాలా చిత్రహింసలు పెట్టిన సందర్భం ఉంది. ఈలోపు తన భార్య అడగడం చేసింది, నా హస్బెండ్ని తీసుకెళ్ళారండి, మాకు ఎక్కడున్నాడు ఏటని అడిగితే మీ హస్బెండ్ని మీ దగ్గర పంపించేసామని చెప్పేసి ఆ తోటి అధికారులు చెప్పిన సందర్భంలో మా సోదరి అడిగింది మహిళ, ఆయన మా దగ్గర రాలేదు, ఎక్కడ పెట్టారు, మా ఆవిడని మాకు పంపించండి అని చెప్పేసి అడిగితే ఒకసారి ఆ స్థానిక లోకల్ అధికారి ఆ గార్డు గారు వచ్చి మీ ఆయన మీకు కావాలంటే కనుక ఈ కాగితం మీద సంతకం పెట్టాలి, సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడు, లేకపోతే రాడని చెప్పేసి బెదిరించడం చేశారు. కానీ ఈ రోజుకి సుమారుగా 20 రోజులు కావస్తుంది. 4 రోజుల నుంచి కనిపిస్తలేదు. ఆ ఫారెస్ట్ అధికారి వారిని అడగ్గా ఫారెస్ట్ అధికారి వారు మీ ఆయన్ని ఎప్పుడో పంపించేసాము, మా దగ్గర లేడు అలాగని చెప్పేసి చెప్పడం చేశారు. ఎక్కడున్నారని చెప్పేసి మరొకసారి అడిగితే మీ ఆయన మీ దగ్గరికి రావాలంటే మీ ఇచ్చే నోటీసు మీద నువ్వు సంతకం పెట్టాలి, సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడని చెప్పి చెప్పడము, అలాగే వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఈ వ్యాన్ ఎవరిది, ఈ వ్యాన్ వెనకాల ఎవరున్నారు పెద్దలో అలాగని చెప్పేసి ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్తే నిన్ను వదిలేస్తానని చెప్పేసి కూడా ఇలాగా అధికారులు చిత్రహింసలు చేయడం కూడా ఆ రకంగా తనని చాలా చిత్రహింసలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాజభూమింగి రేంజర్ గారు మరి మహిళా అధికారి అయ్యి ఆ మహిళా అధికారి వాళ్ళ హస్బెండ్ ఇతన్ని అనేక రకాలుగా మరి అతన్ని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉద్యోగం చేసేది మరి రేంజర్గా ఆ మహిళా అధికారు మరి వాళ్ళ హస్బెండ్ కూడా తెలుస్తలేదు. రెండోది ఈ 4 రోజులు 5 రోజుల దినాల నుంచి ఈ ఇంటికి వచ్చి వీళ్ళు అనేక రకాలైన మరి బెదిరించడము చేయడం చేసింది. నా భర్త కనిపిస్తలేదని చెప్పేసి ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క ఆడబిడ్డలు గిరిజన మహిళలు ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి త్వరలో మరి ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడున్నాడో వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడో అతన్ని హస్బెండ్ని అక్కడికి వాళ్ళకి అప్పగించాలి. పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి. ఎవరైతే చిత్రహింసలు చేస్తున్నారో
వాళ్ళ మీద తగును చర్యలు తీసుకొని కేసులు కట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా మీకు తెలియపరుస్తున్నాను మిత్రులారా. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను, నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే మోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయం నుంచి పాత బస్టాండ్కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి వెళ్లి 13వ వార్డు ఇందిరా కాలనీ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావులు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను భుజాలపై మోస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు తాను శిరస వహించి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే 43 సంవత్సరాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. చాలా కుటుంబాలు పైకి వచ్చే, అందులో కూడా మాది అలాంటి కుటుంబమే. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఒక చదువుకోవాలని కాంక్ష ఇచ్చిన అన్నింటిలో కూడా నా కుటుంబం ఎదిగింది. కుటుంబం ఎదగడే కాదు, ఆయన రాజకీయంలో పడే కూడా జరిగింది. అంటే ఒక సొంత వ్యక్తిని చూసినట్టు చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిరంతరం మీకోసమే నా ఊపిరినంత వరకు తెలుగుదేశం కోసం పనిచేస్తాను. కార్యకర్తలే నా ప్రాణం, కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే సమస్తం అని తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే 83 నుంచి ఉన్నారో ప్రతి ఒక్కరికి, మీ అందరికీ పాదాలు పట్టుకుని అడుగుతున్న మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన తెగువ అందరం కూడా నడిపిస్తామని. అలాగే మరీ ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం వస్తే మహిళల గురించి మాట్లాడాలి. ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళని ఈసారి తెలుగుదేశం కండువా పట్టుకొని వాళ్ళు కూడా చాలా వరకు ప్రచారంలో కీలక పాత్ర వహించారు. ఓట్లు దగ్గర వేయించారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు 10 మంది ఉన్నారు, రేపు 1000 మంది అవ్వాల్సిన అవసరం ఉంది. మీ పాత్రకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 33% మహిళా బిల్లు ఇందాక తెలియజేయమని చెప్పుకున్నారు. మీరందరూ కూడా లేచింది మహిళలు, ఏడకాలము పరిగెడుతున్నారు మీరందరూ. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. దాతల ముందుకొచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని కోరిన ఎమ్మెల్యే, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంజీఆర్ స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రికి వచ్చే వారిలో ఏ ఒక్కరు అసౌకర్యానికి గురవకుండా సిబ్బంది తగు ఏర్పాట్లు చేయాలి. రోగులకు అసౌకర్యం కలిగితే సహించే పరిస్థితి ఉండదు. ఆసుపత్రికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా వాటిని ఆసుపత్రి అభివృద్ధి మండలి దృష్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత తాను నాయకులు తీసుకుంటామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి వైద్యం కోసం వచ్చే వారి పట్ల దయాహృదయంతో స్పందించి సకాలంలో వారికి మెరుగైన వైద్యాన్ని అందించి అండగా నిలవాలి అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై సిబ్బందిని ఆరా తీశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు కూడా వర్క్ చాలా ఈజీ ఉంటుంది, మీ మీద పని భారం తగ్గుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత నెక్స్ట్ మండలం విమానం అవుతుంది కదా, పాతపట్నం 1600 సంఘాలు ఉన్నాయి. దానిలో బై 6 చేసుకుంటే 266 సేమ్. అక్కడ ఉన్న నాయకులు, ప్రతి విలేజ్ లో అక్కడ ఉన్న నాయకులు అక్కడికి వెళ్ళి మేము మీరు కూడా కూర్చుని పెట్టి, ఎవరు అర్హులు వాళ్ళెవరు కూడా కూర్చుని పెట్టి, క్వాలిఫైడ్ ఎక్కువగా ప్రయారిటీ ఉండేవారు డిగ్రీ క్వాలిఫైడ్ ఇవ్వండి. డిగ్రీ ఎవరైనా దొరకకపోయినప్పుడు ఇంటర్మీడియట్ అవకాశం ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎవరైనా దొరకకపోయినప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇది సిస్టమేటిక్ గా జరగాలి. ఇది మన భవిష్యత్తుకి ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే నేను దానికే మీ అందరికీ ఈ రోజు రమ్మని కూర్చొని పెట్టింది. ఇది ఒకటి. ఇక్కడున్న ఎంబీఓస్ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ అది కూడా చెప్తున్నా. మీరు డీసీ లోన్స్ పెట్టున్నారు, ఆ లోన్స్ విలువైన మాకు కావాలి. ప్రీపేడ్ మీరు పెట్టున్నారు, వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళ అధికారులు కానీ నాయకులు కానీ కాంటాక్ట్ చేసి దాని విషయం కూడా మీరు అందరూ తీసుకోవాలి. మీరు కూడా ఏం చేస్తున్నారంటే, మీకు ఒక విషయం ఉంది, మీకు అందరికి సీఎఫ్ఓ కూడా రిక్వెస్ట్ నేను చేస్తాను.
రిక్వెస్ట్ అనుకోండి, కమాండింగ్ అనుకోండి, ఏమనుకోండి, అది నాకు కాదు. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒకటే. నేను రేపు ఈ రోజు నేను పని చేయకపోతే రేపు నన్ను కూడా ఎమ్మెల్యే వద్దంటారు. అది ప్రజల ఒక్కది, నువ్వు ప్రజల ఒక్కది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది చాలా దగ్గర చాలా నిరుద్యోగంగా పనిచేస్తున్నారు. దాన్ని రెట్టిపే చేయాలి. గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు అందరం ఒక మంచి కోసం పోరాడుతున్నాం. పరిస్థితి మీరు అందరూ చూడండి. నేను చాలా అసెంబ్లీలో చెప్పాను, మీ ముందు చెప్తున్నాను. 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం వెనుకబడి ఉన్నారు, మీరు అందరూ తెలుసు. విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ ఏ విధంగా తీసుకున్నా సరే అలాంటి నియోజకవర్గంలో మనం అందరం పనిచేస్తున్నాం. మన కోసం, మన పిల్లల కోసం, భావి తరాల కోసం. ఇది ముందంజలోకి వెళ్ళాలంటే మనమందరము కష్టపడాలి. ఏ ఒక్కరూ కష్టపడితే మాత్రం ఇది అభివృద్ధిలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. గత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, నాకు డిగ్రీ వరకుండా క్వాలిఫైడ్ ఒక అమ్మాయి కావాలి అంతేనా? అసలు నేను డైరెక్ట్ పాయింట్ కోసం టైం వేస్ట్ చేయకంట. అయితే 1650కి 275 మంది డిగ్రీ క్వాలిఫైడ్ అయిన అమ్మాయిలు కావాలి. అది మంచి వాళ్ళని వేయవలసిన బాధ్యత మీది. అక్కడ లోకల్ మా నాయకుల్ని కాంటాక్ట్ చేసి మీరు వేయవలసిన బాధ్యత మీది. మీరు ఇండివిజువల్గా వేయడానికి లేవు. అది భవిష్యత్తులో దానికి ఒక మంచి లైఫ్ ఉంటుంది. దానికోసం నేను తర్వాత చెప్తాను మీకు. నేను మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే. అది ఇమ్మీడియట్లీగా ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మధ్యాహ్నం లోపు అది క్లియర్ చేసి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది పక్కన పెట్టండి. తర్వాత ఇరమండలం 1163/6 అంటే 194 మంది. 194 మంది అంటే ఈ 194 మంది కూడా ఇక్కడ ఉన్న ఏపీఎంలు మీకు ఒకటే చెప్తున్నానమ్మా. మీరందరూ కూడా అక్కడ సంఘాలకు తెలిసి వాళ్ళతో శిశువులు ఉన్నా కదా వాళ్ళ పూజలు పెట్టి అక్కడ ఉన్న లోకల్ నాయకులు కాంటాక్ట్ చేసి ఏ 194 మంది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత కూడా మీ అందరికీ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నా ఎలంపేట 740. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్ఫూర్తితో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో పెదపూడి, గాండ్రేడు, గొల్లల మామిడాల పలు గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు తమలంపూడి శివరామరెడ్డి, వీరేంద్ర, పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుతుక కృష్ణ, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుతుక సూర్యకుమారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ అన్నయ్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాల వ్యవధిలో ముఖ్యమంత్రి అయ్యారని, తెలుగువారు ఆకలితో అలమటించే రోజుల్లో ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఆయన ఎంతో పాటుపడ్డారని, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో మహిళలకు హక్కు కల్పించడమే కాక ఆచరణలోకి రాలేదని అన్న ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన హక్కులను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని, మహిళలకు ఉన్నత పదవులు, సమాజంలో పురుషులతో సమాన హక్కు ఆస్తులతో మహిళలకు హక్కు కల్పించడం, బీసీలకు సమాజంలో పెద్దపీట వేయడం, దేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ అమలు చేయడం, కిలో బియ్యం 2 రూపాయలకే పేదలకు అందించే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి. తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ను స్మరించుకోవాలని, రాజకీయం అంటే ఏంటో ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ఆయన పరిపాలన చేశారని, ఆంధ్రప్రదేశ్ను మరో రామరాజ్యంగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అన్న ఆశయాలను తన భుజాల మీద వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తూ 43 సంవత్సరాలు పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలే పునాదురాలు అని, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో ఈ పార్టీని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పుట్టా గంగాధర్ చౌదరి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జితుల కృష్ణ, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జుతుక సూర్యకుమారి, గ్రామశాఖ అధ్యక్షులు తమలపూడి శివరామరెడ్డి, వీరేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహానుభావుడు, మన ఆంధ్రాకి పులి, మన ఆంధ్రాన్ని పెంచిన మహానుభావుడు, మరి మర్చిపోకూడదు. ఎన్నాళ్ళన్నా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన చేసిన సేవ, దేశానికి ఎంత సేవ చేసాడో అంత సేవ కూడా మనం మెచ్చుకుని సంతోషించాలి ఆయన గురించి. ఏడు బాబు ఇంకేంటండి. అందరికీ నమస్కారం అండి. మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు స్ఫూర్తితో, అలాగే మన నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. అలాగే జెండా వందనం చేయడం, అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఇక్కడ కేక్ కటింగ్ అది నిర్వహించుకోవడం జరిగింది.
అలాగే ఏంటంటే మనకి తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాల కాలం అవుతుంది. మన అన్న ఎన్టీఆర్ గారు 9 నెలల కాలంలోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పెట్టినా ఆయన ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు చాలా ఆర్థిక తీవ్రతతో బాధపడుతున్నారు. ఆ టైంలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 1982 మార్చి 29న పార్టీ పెట్టడం జరిగింది. దీన్ని మనం ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా జరుగుతుంది. ప్రజాసేవే లక్ష్యంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా పింఛన్లు భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి మహిళ కూడా అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. కానీ రిజర్వేషన్లు అనేవి పెట్టడం అయితే జరిగింది, కానీ దాన్ని అమలు చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారిదే. అలాగే మహిళలకి ప్రియారిటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీలని మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రియారిటీ ఇస్తూ అధిక స్థానాలను కేటాయించడం కూడా జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కుల్లో కూడా భాగం కల్పించడం జరిగింది. అలాగే సంక్షేమ దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని భుజస్కంధాల మీద వేసుకుని ఆయన ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో దాన్ని ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నినాదంతో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన అనపర్తి నియోజకవర్గం మూలారెడ్డి గారు కుటుంబం రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడు మనోజ్ గారు కూడా ఆ ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పార్టీని ఇంత బలోపేతం చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలే. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 43 సంవత్సరాలుగా ఈ పార్టీకి ఘన విజయం సాధిస్తున్న ఘనతంతా ఈ కార్యకర్తల మీదే ఆధారపడి ఉంది. కార్యకర్తలే ఒక సైనికులుగా పనిచేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటికి పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత ఆదరిస్తున్నారు అనేది మనం అందరం గమనించాలి. అలాగే ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం అందరం కూడా చేయూతని సహకారాన్ని అందించి ఇంకా మనకి అనేక కార్యక్రమాలు చేసుకునేలాగా అలాగే ప్రతి తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా ఇంకా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఇంకా విజయ పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటూ అధికారులను అప్రమత్తం చేస్తుందని, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం కనుక్కొని ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నేరుగా ప్రజలతో మాట్లాడి వినతులను స్వీకరించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం సమయంలో కొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయకపోవడంతో బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిరుపేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొండంగి ఎంపీడీఓ బి రాజేశ్వరరావు, బీవైసీపీ నాయకులు యనమల రాజేష్, సర్పంచ్ అంగులూరి సుధాకర్, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు వచ్చారు మా ఇక్కడికి? ఇళ్ల పట్టాలు ఇచ్చారండి మాకు గత ప్రభుత్వంలోని. అవి ప్లేస్ అది చూపించలేదు, మాకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు అవి అర్జీ పెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చామండి. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వెంకయ్య గారితో మాట్లాడి మీకు చేపిస్తామమ్మా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇలా ఎంతమందికి చాలా మంది ఉన్నారండి. మరి అయితేనే ప్రస్తుతం చాలా మంది ఉన్నారండి. ఇవే ఉన్నారు మా పేటలో, ఎవరికి ఇవ్వలేదు. మాకే ఇవ్వలేదండి. పొలంలో అయితే ఇక్కడైతే అందరికి ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి వర్గనానికి ఇచ్చారండి. మాకే ఇవ్వలేదండి. మా మాది కూడా అన్న వాళ్ళకి స్థలం ఇవ్వలేదండి. చెప్పండి. అందువల్ల కొంచెం పట్టా ఇచ్చారండి. పట్టా అయితే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ స్థలం చూపించలేదండి. మాకు అయిపోయింది. మా పొలంలో అయితే ఎవరికి ఇప్పటికి వచ్చి మాది కూడా ఎవరికి ఒక స్థలం కూడా ఇవ్వలేదండి. ఈ సంవత్సరం అప్పుడే ప్రభుత్వం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారండి తొండంగి మండలానికి అర్జీ పెట్టుకోవడానికి మేము వచ్చాము. ఎమ్మెల్యే గారు అయితే మీకు చేస్తామని హామీ ఇచ్చారండి. ఎండిఓ ద్వారా మేము చేస్తామని హామీ ఇచ్చారండి. మాకు చేస్తారని మేము నమ్ముతున్నామండి. మరి ఈ ప్రభుత్వంలో మాకు స్థలం పట్టా ఇచ్చినా సరే మాకు స్థలం మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం చూపించాలండి. మరి ఒకే ఇంట్లో 2 కుటుంబాలు కాపురం చేస్తున్నామండి. మరి ఇల్లు కూడా పడిపోయేలా ఉన్నాయి. ఇప్పటి నుంచో కట్టుకొని ఉన్నాము. ఇప్పుడైతే మరి ఈ జనరేషన్లో మరి ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నామండి.
అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చామండి. అది ఎమ్మెల్యే గారు విన్నవించుకున్నామండి, చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారు దివ్య గారు అక్కడికి వచ్చారండి. ఎమ్మెల్యే గారు దివ్య గారికి విన్నవించుకున్నామండి. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దివ్య గారు మాకు హామీ ఇచ్చారండి. మేము సంతీలు నిర్మించుకుంటామని మేము ఆశపడుతున్నామండి. మా హామీని నెరవేరుస్తారని నమ్ముతున్నామండి. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రజా దర్బార్ అనేది ఈ తొండంగి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 వరకు కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మటుకు ఈ కరెంట్ పోల్ సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, భూ రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్ కానీ, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ గా చాలా మటుకు సమస్యలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాం. మేము తప్పకుండా తీరుస్తామని. అలాగే అందరూ మొత్తం అఫీషియల్స్ అందరినీ కూర్చోబెట్టి కూడా వారి డిపార్ట్మెంట్ కి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మేము వాళ్ళకి చూపించాము. వాళ్ళు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ త్వరలోనే నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం మేమంతా కూడా. ప్రభుత్వంలో చాలా మంది పట్టాలు ఇచ్చారు, సైట్ ఏదో మనం ఏం చెప్తున్నారు? అవి రీసర్వే కండక్ట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకుంటారు. రీసర్వే కండక్ట్ చేస్తారు. ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు మోదీ నారాయణస్వామి, బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ శ్రేణుల సమక్షంలో పట్టణ అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపి నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పేదల పక్షాన పనిచేస్తుందని సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేష్ జొన్నాడ, వీరబాబు, కౌన్సిలర్ పెండ్ర శ్రీను, కోణాల వెంకటరమణ, ఎండగూడి నాగబాబు, రాయుడు చిన్న, సామంతుల గోపి, గట్టం పెదకాపు, అనంతారపు రాజు, రుచి రమేష్, గాంధీ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు, ప్రతిపాటి శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొదిరెడ్డి గోపి గారు, అలాగే నేను, మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవి నెరిగిన రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా మా ప్రతిపాడు ఎమ్మెల్యే, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఈ మార్చి 29, 1982లో తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం, స్థాపించడం, ధర్మిల రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలని ఒక లక్ష్యంతో 2 రూపాయల కిలో బియ్యం కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, రైతులకు 50 రూపాయలకే సబ్సిడీ కరెంట్ ఇవ్వడం కానీ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరూ గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తూ ఉంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభారాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేణులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రభారాజే గారి నాయకత్వాన్ని ఇంకా ప్రత్తిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావం సందర్భంగా పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజు పాత్రంలో రాజా సూరిబాబురాజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్థానిక గురాల సెంటర్ మున్సిపల్ పార్క్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో మరియు పెద్దాపురం సామర్లకోట పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే చినరాజు ఆవిష్కరించారు. అనంతరం పెద్దాపురం లూథరాన్ హైస్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆంధ్రంలో దివ్యాంగుల పిల్లలకు 3 చక్రాల ఉపకరణాలను రాజప్ప కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొని కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆరంభించిన రోజు మార్చి 29 మరి 1902లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించాడు. మరి ఆయన ఓ మహానుభావుడు, మొగటములేని మహారాజుగా సినిమా రంగంలో ఆయన రాణించి ప్రజాసేవ చేయాలని ఆలోచనతో పొలిటికల్ పార్టీ పెట్టాలని చెప్పి వచ్చాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యమంత్రులు రోజుకో ముఖ్యమంత్రి మారుతూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉంది. అంచేత ప్రజలందరూ కూడా మార్పు రావాలని చెప్పి ఆలోచించారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంటే యువత అంతా కూడా ఎదురుకొచ్చింది. ప్రజలందరూ పేదలు అందరూ బయటకు వచ్చారు. వచ్చి ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన పార్టీ పెట్టి మరి చైతన్యరాజు ఎక్కి మరి ఆయన 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా తిరిగాడు. ఆయన 9 నెలల్లోనే మరి ఆయనకు ఎన్నికలు వచ్చి 9 నెలల్లోనే కూడా ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి నాలెడ్జ్ ఏమీ లేదు, రాజకీయ నాలెడ్జ్ ఏమీ లేదు. మరి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని ఆలోచన ఒకటే చేయం, పేదలకు అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన 2 రూపాయల బియ్యం అనౌన్స్ చేసి మరి ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, వైద్య సౌకర్యాలు కల్పించాలి, మంచినీటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఎలా ఆయన కార్యక్రమం స్టార్ట్ చేశాడు. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది రాష్ట్రం అంతా కూడా. యువతకు ఉద్యోగాలు కల్పించాడు, ఇండస్ట్రీలు తీసుకొచ్చాడు. ఇవాళ రిజర్వేషన్ వచ్చినప్పుడు మహిళలకు ఆస్తి ఇచ్చాడు. ఇవాళ స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాడు, మహిళలకు రిజర్వేషన్ కల్పించాడు, బీసీలకు రిజర్వేషన్ కల్పించాడు. అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళాడు. అంచేత చంద్రబాబు నాయుడు అదే బాటలో కూడా వేళ ముందుకెత్తూ చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రం బాగు చేయాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. మనందరం కూడా కార్యకర్తలుగా ఆయన సపోర్ట్ చేసే బాధ్యత మనమే ఉంది కనుక మేమందరం సహకారం చేయాలని చెప్పారు. తెలుగు వైభవాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావుని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బొల్ల నాగేంద్ర యాదవ్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హయత్నగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ పార్టీ జెండా ఎగురవేసి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 25 మంది వృద్ధ దంపతులకు దుస్సాలువాలతో సత్కరించారు. పేద బడుగులు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యుల్ని నాయకులుగా తయారు చేసే ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలానా బోజుకుమార్, 43వ డివిజన్ టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఘనంగా జరిగిందంటే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసిన సహాయ సహకారాన్ని ఎంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకి నా
తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అలంకరణ పోరాటంతో కష్టజీవి కృషి వల్ల అందులోపైన ఎమ్మెల్యే శ్రీ గుండె శంకర్ గారు కృషి పట్టుదల వల్ల ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 50 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అదేవిధంగా అన్ని వాటిలో దిగ్విజయంగా జరుగుతుంది. అదేవిధంగా యూత్ ఐకాన్ మన ఎదురప్పుడు బిడ్డ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఏబీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శనివారం తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత కూడా ఆయనకే దక్కడం విశేషం. కులమత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ రూపుదిద్దారని ఆయన కొనియాడారు. అనంతరం సీనియర్ నేతలకు ఘనంగా దుస్సాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గండి వంశీదీప్, సీనియర్ నాయకులు భరణికాన సాయినాథరావు, గండి దేముడు, కోటాన అప్పారావు, గండి ముత్యాల నాయుడు, రెడ్డి నారాయణరావు, బోండా సత్యారావు, గవర అప్పారావు, బోకం సత్యనారాయణ, ఆదిరెడ్డి, పోతురాజు, కోరాడ శ్రీనివాసరావు, పల్లా తాతారావు, పెద్దాడ రమణమ్మ, ఎం అక్కబాబు, దాడి కన్ననాయుడు, పడాల వెంకటరమణ, కె గడప్ప, పల్లా సన్యాసరావు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు ఈ పార్టీని ప్రత్యేకంగా పేదల కోసం, దృష్టి కోసం, వెనుకబడిన తరగతుల కోసం ఈ పార్టీ స్థాపించి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఎటువంటి ఒక దుర్బుద్ధి లేకుండా, దురాశ లేకుండా మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకుడిగా, సినిమా నాయకుడిగా ఎదిగి, తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదిగి ఈ ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు అమలు జరిగిన తర్వాత ఇండియా మొత్తం మీద అందువలన ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏది అమలు చేస్తున్నామో దాన్ని తప్పనిసరిగా మిగతా రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు దాకా కూడా మనం గమనిస్తే భారత రాజకీయాల్లో నార్త్లో ఎక్కడ కూడా ఇంత బాగా సంక్షేమ కార్యక్రమాలు జరగవు. మన సౌత్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత, తమిళనాడు మనం జరిగిన తర్వాత మిగతా రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతూ ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ పార్టీలు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఈవేళ భారత రాజకీయాల్లో మార్పులు వచ్చాయంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారే కారణం అని చెప్పాలి. తర్వాత దాన్ని అమలు చేస్తున్నది మన నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో మనందరం చూసాం. దాన్ని ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం 74 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ మరి పొద్దున్న ఎప్పుడు లేస్తుందో మాకు తెలియదు. తెల్లవారు 4:30, 5 గంటలకి మనందరికీ టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కాదు లేపుతారు, ఎలక్షన్ ఉంటే మనం లేపి మీరు తయారై వెళ్ళండి, అర్జెంటుగా టైం అయిపోతుంది అంటారు. మరి ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు మరి తింటారో అర్థం కాని పరిస్థితుల్లో పరిపాలన సాగిస్తున్నారంటే అటువంటి నాయకుడికి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందుకే మరి ఆయన ఈ ప్రజలు రుణం తీసుకోవడానికి తప్పనిసరిగా ఈ వెనకబడ్డ రాష్ట్రాన్ని ఇప్పుడు ఎందుకు వెనకబడిందంటే మీకు తెలుసు. మనం విడిపోయిన తర్వాత మనకి ఈవేళ సరైన సౌకర్యాలు లేవు. హైదరాబాద్లో ఈవేళ స్టేడియంలు ఉన్నాయి మనకి, అమరావతిలో స్టేడియం లేదు కనీసం ఒక పెద్ద గేమ్ ఆడడానికి. అలాంటిది చాలా కార్యక్రమాలు డెవలప్ చేయాలా. ఇవాళ అన్నీ కూడా మొదలుపెట్టారు. రేపు ఎల్లుండో ఈ వారంలో సీఎం గారి చేత సుమారు 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మొదలుపెట్టారు. ఇక మనం ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరందరూ నాయకులు కాబట్టి ఇవన్నీ మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన రాష్ట్రంలో కూడా ఏవైతే 6 పథకాలు పెట్టారో ఆ 6 పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమ్మఒడి తల్లి, అమ్మఒడి ఈ మేలోనే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మొదలు పెడతారు. దాని తర్వాత రైతు బంధు కూడా మనకి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ మనం అభివృద్ధి చెందాలి. కాబట్టి మీకు తెలిసి వేళ ఇంత షార్ట్ టైంలో ఈ రాష్ట్రంలో ఎన్ని పారిశ్రామికవేత్తలు వచ్చి వేళ ఫ్యాక్టరీ పెడతామని కోరుతున్నారని మీ అందరికీ తెలుసు. అందువలన చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఈ నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఎంతో చక్కగా యాక్టివ్గా
ఎవరు నీలమణ కలిసి చెప్పిన నిర్ణయం మనం అనుకున్నాం. తప్పనిసరిగా ఈ పార్టీ కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తే మన గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతుందని చెప్పి పార్టీ గౌరవం కూడా తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు వైజాగ్ ఆఫీసులో పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ జెండా ఎగురవేసిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ప్రారంభమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన. ఏలేరు ఆధునీకరణ పనులను వెంటనే చేపట్టండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను విన్నవించుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ సబ్బవరం